ఒకసారి హనుమంతుడు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు సీతమ్మ రకరకాల వంటలు వడ్డిస్తారు. కాని హనుమంతుడు ఎంత తిన్నా ఆయన ఆకలి అస్సలు తగ్గలేదు. కొద్దిసేపటికే అక్కడున్న భోజనం అంతా అయిపోతుంది. అప్పుడు సీతమ్మ హనుమంతుడి కోసం మరికొన్ని వంటలు తయారుచేస్తుంటారు. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు కూడా అక్కడికి వచ్చి సీతమ్మకి సహాయం చేస్తూ ఉంటారు. హనుమంతుడికి కొన్ని పండ్లిస్తారు. కాని ఆ పండ్లు తిన్నా కూడా హనుమంతుడి ఆకలి తీరదు. అప్పుడు సీతమ్మ హనుమంతుడి కోసం పరమాన్నం తీసుకొస్తారు. హనుమంతుడు ఆ పరిమాణాన్ని కూడా క్షణాలలో తినేసి నాకింకా ఆకలిగా ఉంది అని చెప్తాడు. అప్పుడక్కడికి వచ్చిన శ్రీరాముడు సీతమ్మకి ఒక తులసి ఆకు ఇచ్చి ఇది హనుమంతుడికివ్వమని చెప్తాడు. ఎప్పుడైతే హనుమంతుడు ఆ తులసి ఆకుని తింటారో అప్పుడు ఆకలి తీరిపోయి కడుపు నిండిపోతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకొస్తాను. బై బాయ్.